హలో అండి, అందరూ బాగున్నారా? వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఆవకాయ తయారీ విధానం చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా పెట్టేవాళ్ళు పెట్టాలనుకుంటే ఈ వీడియో చూసి తప్పకుండా పెట్టచ్చు. ఏమి లేదండి, మనం ఆవకాయ పెట్టేటప్పుడు చాలా భయపడతాము, పాడైపోతుందేమో పచ్చడి అంటే. ఇలా ఒక్కసారి మంచిగా నీట్గా మన మామిడికాయలు మంచి మామిడికాయలు చూసుకొని కొట్టించుకొని దాని జీడి పైన పొర అన్నీ తీసేసుకొని తుడుచుకొని ఒక ఒక గంట అయితే ఆరబెట్టుకోవాలండి. ఆ గంట ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని కలుసుకోవాలండి. ఎన్ని అంటే కేజీల లెక్కనైతే వేరే విధంగా, కప్పుల లెక్కనైతే మీకు కప్పుల లెక్కన చూపించాను. నాకైతే 6 కప్పులు అయినాయి. 6 కప్పుల్లోకి నేను ఒక కప్పు నుండి అయితే కారం వేసుకున్నాను. కారానికి కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం తక్కువ ఆవపిండి వేసుకోవాలండి. తర్వాత మెంతిపిండి 2 స్పూన్లు వేసుకోవాలండి. నేనైతే పల్లీలు ఆయిల్ ఇష్టమండి నాకు ఆవకాయ పచ్చళ్ళలోకి. పల్లీల ఆయిల్ గాను నుంచి తీసుకొచ్చింది ఆడించుకున్న ఆయిలే వేసానండి నేను. ఇది 20 కాయలండి మొత్తం. అన్నీ ఎండలో పెట్టుకోవాలండి. ఆవాలు, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, మెంతులు అన్నీ ఎండలో పెట్టుకొని మనకు కావాల్సిన మిక్సీ పట్టుకొని కలుపుకోవాలండి. అప్పుడు 1 ఇయర్ పాటు నిలవ ఉంటుందండి పచ్చడి. అసలు ఎలా ఉన్న పచ్చడి అలాగే ఉంటుందండి, శంకు చెదరదు. నేనైతే మామిడికాయ, కొత్తపల్లి కొబ్బరి పెట్టానండి. బాయ్ అండి, నచ్చితే లైక్ చేయండి.